ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలంటే రెండు విషయాలను ఆలోచిస్తాడు. ఒకటి, ఆ దేశంలో ఉన్నటువంటి పాలకుడు ఒక గొప్ప ముందు చూపు కలిగినటువంటి నాయకుడు అయి ఉండాలని కోరుకుంటాడు. రెండు, తాను పెట్టినటువంటి పెట్టుబడులకి భద్రత ఉండాలని కోరుకుంటాడు. ఈ రెండింటినీ కల్పించడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా స్పష్టంగా 2014 నుంచి ఆ దిశగా అడుగులేసింది. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక పుష్కర కాలం వారి అనుభవం, గుజరాత్కి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి విధానం, ఇవన్నీ కలిసి వ్యాపారవేత్తలు కోరుకునేటువంటి భద్రతని, వ్యాపారవేత్తలు కోరుకునేటువంటి సమర్థవంతమైనటువంటి పాలనని, ఎక్కడ కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఈజీగా చేసి పారిశ్రామికవేత్తలకి రెడ్ కార్పెట్ వేసి ఈ దేశం స్వాగతం పలికింది. ఫలితంగా భారతదేశం లోపల ఆదాయం పెరిగింది. ఆదాయం పెరుగుడు అంటే ప్రొడక్షన్ పెరిగింది, వస్తువులు అమ్ముకోవడం పెరిగింది, ట్యాక్స్ దాని మీద పడింది. ఆ ట్యాక్స్ ప్రభుత్వానికి పన్నుల రూపం లోపల రావడం మొదలైంది. సో ప్రజలకు ఎప్పుడైతే ప్రభుత్వం మీద విశ్వాసం వస్తుందో, నాయకుని మీద విశ్వాసం వస్తుందో, ప్రొడక్షన్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరిగిందంటే మార్కెట్ లోపల ఏదో ఒక రకంగా దానికి సేల్ చేస్తారు. సేల్ చేసినప్పుడు దానికి ఉండేటువంటి రకరకాలైనటువంటి పన్నులు, ప్రభుత్వానికి ఆదాయం, వనరులు రకరకాలుగా ప్రభుత్వం సాధించుకుంటూ ముందుకు పోతుంది. సో ఇవాళ ప్రభుత్వంలో పన్నులు కట్టేందుకు ప్రజలు భయపడతలేరు. ఎందుకు? మేము కట్టిన ప్రతి పన్ను ఈ ఊర్లో ఒక నేషనల్ హైవేకో, ఈ ఊర్లో ఒక విమానాశ్రయం కట్టేందుకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక ఆశ వచ్చింది.